మేడం మీరు గమనించారా, రాజ్ తరుణ్ ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్ లోనే. అవును, ఎందుకంటే ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు, సినిమా ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. అవును, దాని గురించి ఇక్కడే ఉన్నాడు. అవును, మొన్న సినిమా అప్పుడు కూడా కొంచెం కొత్తగా జరిగేసరికి తను కొంచెం వెంటనే సంభాళించుకోలేక అతను మూవీ ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేసుకోలేదు. దానివల్ల అతను కొంచెం నష్టపోయాడు. ఏదైనా ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయినట్టు అనిపిస్తున్నాడు. స్ట్రాంగ్ అవుతాడు కూడా. అవును, కష్టాలే మొద్దుబారుస్తాయండి మనుషుల్ని. అంతే, కరెక్టే అండి. హలో హలో, ఆంధ్రప్రభ అండి. అవునండి, అది ఇంటర్వ్యూ జరుగుతుంది కదా లైవ్ లో. అవును, ఎవరండి మీరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రఘు అండి. రఘు గారు చెప్పండి. ఇది ఆవిడ ఎప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తా ఉంటది కదా. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అక్కడే అండి, కోకాపేట. ఆ లిమిట్స్ లోకే వస్తుంది కాబట్టి ఆ పిఎస్ కి వెళ్తుంది. అంత అంటే అసలు అంత వచ్చి ఏదో ఒకటి పెడితే అట్లా రిపోర్ట్ చేసేస్తే అలా అవ్వదండి. ఆవిడ ఒకటి పెట్టింది, ఒకదానికి వాళ్ళ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికే 3 months. వాళ్ళు ఖాళీగా ఉండరు కదండి. ఇంకొక చోరీ కేసు నిన్న కూడా మళ్ళీ నార్సింగి పిఎస్ దాకా వెళ్ళింది. మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది పాపం. పోలీసులు మాత్రం ఎవిడెన్స్ అండి అంత ఈజీగా ఉండదు. తీసుకోరని తెలిసే వెళ్ళింది. ఒకవేళ నిజంగా చోరీ అవన్నీ కరెక్ట్ అయ్యుండుంటే ఇవాళైనా వచ్చి ఉండేది కదా. నిన్న వెళ్ళింది, ఇవాళ లేదంటే రేపైనా వస్తుంది కదా. లేదండి, అది వాళ్ళ ఇల్లు ఆ లిమిట్స్ లోకి వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తుంది అంతే. అది కూడా ఒకేసారి కేసు ఫైల్ అయింది. పోలీసులు కూడా అంత ఖాళీగా లేడు అసలు. అందులోనూ ఈవిడ ఏది చెప్తే అది తీసుకోవడానికి కూడా రెడీగా లేరండి. థ్యాంక్ యూ అండి. ఈ ఛానల్స్ వచ్చినప్పుడు మీ అందరి ఫోన్స్ జాగ్రత్త మేడం. మా ఫోన్ కొట్టేస్తదేమో. నిజమేనండి మీరు. అమ్మో, అవునండి, పైగా 2 ఫోన్లతో షూట్ చేస్తూ ఇంకొకటి కొట్టేసింది అమ్మాయి అసలు. 2 ఫోన్లతో షూటింగ్ చేస్తా, ఎస్, 3వ ఫోన్ తీసేస్తానంటే మీ దగ్గర మీ రిపోర్టర్స్ కానీ కెమెరామెన్స్ కానీ మీ ఫోన్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. నిజమేనండి, మీరు మాత్రం మాకు నిజంగా మంచి సలహా ఇచ్చారు. మేడం కూడా అదివ్వండి, మేడం కూడా అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయి కూడా ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండకపోతే ఇలాగే ఆడిస్తారు కదా ఖచ్చితంగా ఆడపిల్లలు కూడా. కానీ రాజ్ తరుణ్ కూడా ఇలా ఉండడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే జనం కూడా ఆలోచిస్తున్నారు కదా, ఏంటి ఎవరు చేయాలి. మీరు నేను వెళ్ళి ఎందుకు కేసు పెడతామండి? ఈ రోజు నా దాకా వస్తేనో మీ దాకా వస్తేనో మనం ఏం వదిలిపెట్టాము. అంతే కదా. ప్రీతి ఇచ్చిందండి కంప్లైంట్. ప్రీతి కంప్లైంట్ వచ్చింది, ప్రీతిది మనం చూసాము. హలో, ఎవరండి మాట్లాడేది? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నా. ఓకే అండి. అయ్యో, ఇప్పుడు మీకు నైట్ టైం అయి ఉండాలేమో, ఎర్లీ మార్నింగ్. ఓకే ఓకే అండి. సో ఈ కేసు నేను రీసెంట్ గా ఫాలో అవుతున్నా, లాంగ్ టైం. ఓకే అండి. ద థింగ్ ఇస్ దట్ ఫ్రమ్ దిస్ కేస్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్బాయిల నుంచి అమ్మాయిలు, అమ్మాయిల నుంచి అబ్బాయిలు ఫోన్లు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ముందు మాట్లాడేటప్పుడు కాల్ రికార్డ్ అవుతుందేమో కూడా చూసుకోవాలి, ఎవరిని నమ్మకూడదు. ఈమె లావణ్య అనే అమ్మాయి ఆ ప్రూఫ్ల కోసము ఏదైతే తీసుకుందో రికార్డింగ్స్ అవన్నీ తీసుకుందో ఓకే, కానీ అది ఒక ఇరికించడానికి అనేది అది తెలిసిపోతుంది. బట్ మనం ఏం చేయాలంటే ఫ్రమ్ దిస్ లెసన్స్ ఏంటంటే మన సేఫ్టీ కొన్ని తప్పులు చేయకపోయినా సరే మనం జాగ్రత్తగా, ఎవరిని మరీ గుడ్డిగా నమ్మకూడదు ఏ రిలేషన్ లోనైనా. అదే మనం ఎంత ఇన్సూరెన్స్ చేయించుకున్నా ఒక ఇల్లు కానీ ఒక కార్ కానీ ఎవరో వస్తారు మనకి ఇన్సూరెన్స్ ఉందని తెలుసుకోవడం అక్కడ పెట్టి ఇచ్చేసుకోవడం, మనం అంటే మన సేఫ్టీలో మనం ఉండాలి. ఇన్సూరెన్స్ ఉందని అక్కడ పెట్టేసి ఎవరు రానుకోవడం మన తప్పు. నిజమేనండి, కరెక్టే. అండ్ నాకు ఒకటి అర్థమైందంటే ఈమె ఒక తూర్పనక అది ఆ రేంజ్ లో ఉంది. సో రాముడు రావాలి, ముక్కు కదిలించాలంటే రాముడు రావాలంటే, అంటే ఎవరు రాజ్ తరుణ్ రావాలంటారు. అంతే. ఆ పిల్లోడు స్క్రీన్ మీద హీరోలా ఉన్నాడండి రియల్ లైఫ్ లోనే. ఇదిగోండి కృష్ణకుమారి గారు మాట్లాడతారంట. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడేంటి రాముడు వచ్చి ముక్కు చెవులు కోయాలా, లేకపోతే లక్ష్మణుడు కోసాడా ముక్కు చెవులు శూర్పణకి? అంటే రావణుడికి ఎన్ని తలలు ఉన్నాయో కదండి, అలాగే ఈయన కూడా ఎన్ని తలలు పెట్టుకుని మాట్లాడుతూ
మంచిని తొక్కేస్తూ ఉమ్, ఇన్ని చేస్తుంది కదా. ఉమ్. ఆ రాముడు అనేది రావాలి, అప్పుడే కానీ ఈ తలలు అలా అలా కాదండి. ఇక్కడ అంత సాఫ్ట్గా ఏం జరిగిపోదండి. ఇక్కడ జరగాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఈ లావణ్య ఇలా ప్రవర్తించటం వెనక చాలా మంది సహకారం ఉంది. అలా అని లావణ్యంకి మంచి మార్కులు వేయాలని నా ఉద్దేశం కాదు. లావణ్యని పెంచి పోషించిందే వీళ్ళందరూ, వీళ్ళ అవసరాల కోసం లావణ్యని, లావణ్య అవసరాల కోసం వీళ్ళందరినీ, వీళ్ళందరూ కలిసి ఒక నెట్వర్క్ లాగా అదే జీవితం, అదే హ్యాపీనెస్ అనుకున్నారు. ఇవాళ ఒక్కొక్క పోలీస్ కేసు పడుతుండేసరికి ఎవరికి వాళ్ళకి కొంతమంది రీహాబిలిటేషన్కి వెళ్ళి, కొంతమంది ఏమో జీవితాలు ఏమైపోతాయని ఆలోచించుకుని, కొంతమంది ఆల్రెడీ జైలుకి వెళ్ళి, ఆల్రెడీ ఇప్పుడు ఒక రకంగా రాజ్ తరుణ్ కూడా ఒక రకంగా తను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఇలా జరిగింది. అందుకని ఇంతమంది ఉన్న తర్వాత ఆమెకు ఒక్కదానికే ముక్కు చెవులు కొయ్యాలనుకోవడం కరెక్ట్ కాదండి. అందుకోసం మనం అంటే ఇలా ఆమె ప్రవర్తన చూసి మనకి కోపం వచ్చే మాట వాస్తవం. మీది లెజిటిమేట్ యాంగరే, నేను కాదనట్లేదు. కానీ అండి, మనము ప్రతి ఏ విషయమైనా సరే పూర్తిగా పరిష్కారం కావాలి అంటే సమస్య మూలాల్లోకి వెళ్ళాలండి. ఈ సమస్య మూలం ఏంటి అంటే, ఇది ఒక ఇలా బతకడం ఒక జీవితం అనుకుని వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు చూసారా. ఈ ఎక్స్పెరిమెంట్ చేసే వాళ్ళందరూ ఒక గ్రూప్గా అవుతున్నారు చూసారా. అది అండి అసలైన పొరపాటు, అదే అండి. వీళ్ళు అయితే ఇది దీనివల్ల మనకేమీ నష్టం ఉండదు అనుకుని వాళ్ళు అనుకున్నారండి. ఇప్పుడు అన్ని బయటకు వచ్చినాయి. ఇప్పుడు ప్రతిసారి సంతోషమే ఉండదు కదా. అది ఎక్కువైతే కూడా, తీపి ఎక్కువైతే కూడా ఏదో అంటారు కదా, అలా జరిగింది ఇప్పుడు వాళ్ళ జీవితాలు. అందుకని ఇది ఒక రకంగా సొసైటీ ఎలా తీసుకుంటది అంటే అలా తీసుకుంటారు. కొంతమంది ఇదే కరెక్ట్ అనుకుని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. కాదు, అలాంటి ఆలోచన వస్తే కూడా వీళ్ళు ఎలా ఉన్నారో చూసి మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సమాజంలో ఎప్పుడూ గొప్పవాళ్లే కాదండి, వెధవలు కూడా కనిపిస్తూ ఉండాలి, అప్పుడప్పుడు అధములు కూడా కనిపిస్తూ ఉండాలి. కనిపిస్తే అప్పుడు అర్థమవుతుంది ఇలా ఉండకూడదు, జీవితం అంటే ఇది కాదు, వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు అనేది అర్థమవుతుందండి. అందుకని ఇక్కడ చాలా మంది శిక్షించబడాలండి, రాజ్ తరుణ్తో సహా. అందుకని మనం దానికోసం ఎదురు చూద్దామండి. కాకపోతే ఇంకెవ్వరూ కూడా ఈ ఎక్స్పెరిమెంట్ కరెక్ట్ అని కానీ, దీనిలో సంతోషం ఉంటుందని కానీ అనుకోకుండా ఉంటే అంతే చాలండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది కూడా మీలాంటి వాళ్ళందరితోటి డిస్కస్ చేస్తున్న యొక్క పరమార్థం కూడా అదే. వీళ్ళ జీవితాలను ఎంత ఎక్స్పోజ్ చేస్తే ఇలాగా జీవితాలు ఇలా చేసుకున్నారా వీళ్ళు అనే ఒక ఆలోచన రావాలండి. అందుకోసమే మనం ఈ వర్కౌట్ అంతా చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.